ఆయన దగ్గరికి తీసుకురాబడ్డారు, అనేకులు ఆయన దగ్గరికి తీసుకురాబడ్డారు. ఈ సోదరి అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగు చూచురు. ఎవరు చూస్తున్నారు వెలుగు? చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, తన ప్రజలు అనగా ఎలాగున్నారంటే చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చెడులో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, నిత్య నరకానికి జోగుతున్నారు. ఇలాంటి ప్రజలను ఆ రక్షించడానికి కొరకే రక్షకుడిగా యేసయ్య వచ్చాడు. అందుకే ఇక్కడ గొప్ప వెలుగు చూచిరి అని చెప్పబడుతుంది. ఎవరు? జెబూలూను ప్రాంతం అనగా ఆయా దేశస్తులు, నప్తాలి దేశస్తులు, యోర్దానుకు ఆవతల ప్రాంతం ఉన్నటువంటి వారు, సముద్ర తీరంలో ఉన్నటువంటి వారు, అన్ని జనులందరూ సైతం, గలిలయ ప్రాంతం వారు కూడా సైతం. అనగా మన రాష్ట్రం అని లేదు, మన దేశం అని లేదు, మన జిల్లాని లేదు, మన రాష్ట్రం అని, మన గ్రామానికి కాదు, ప్రపంచ యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా, యేసు ప్రభువుని ఎరగని వారందరూ కూడా మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే చీకటితో నింపబడిన వాడుగా ఉన్నాడు. ఇట్టి చీకటితో నింపబడిన మానవుని ఏమనని విషయగ్రంథం 60వ అధ్యాయంలో నువ్వు పేదలను నీకు యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటున్నాడు. అయ్యమ్మ, దేవుని యొక్క తేజస్సు చేత దేవుడు తన ప్రజలను నింపాలని కోరుతున్నాడు. ఈ వెలుగు, ఈ తేజస్సు ఎక్కడి నుంచి తీసుకురాబడుతుంది? ఇది బాహ్య సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. ఇది ఆత్మ సంబంధమైన వెలుగు. లూకా సువార్తలో 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 79 చివరి భాగములు అనుకుంటా, ఆయన పైనుండి మానవునికి అరుణోదయ దర్శనం అంటాడు. చూడండి, అక్కడ మరణ